ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు దేవుని దగ్గర ఉండాలంటే ఏ అర్హత కలిగి ఉండాలి అనే సంగతిని స్పష్టంగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న ఎప్పుడు కూడా ప్రేమ దేవుని పిల్లలరా, నేను ముందే ప్రిపేర్ చేసుకుని లేదా అలా చేసుకునేట్టు నా జీవితంలో లేదండి. యేసు ప్రభు చెప్పిన మాట నాకు గుర్తుంటుందండి. ఇప్పుడు కూడా నా బ్రతుకులో ఎక్కువగా నేను చదువుతూ ఉంటాను. మాట అర్థమైందండి. తదుపరి 2, మనం చెప్పాలనుకున్న అవకాశం నువ్వు అనుకుంటే రాదు కదా. నువ్వు అనుకుంటే రాదు అవకాశం. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ఆయన. ఆయన అన్నాడు అంటే ఏదో చెప్పాలో వినిపింప చేయాలో ఈ 2 జరుగుతాయి. ఆ 2 విషయాలు ఆయన ఉన్నాడనేటువంటి ఆలోచనతో దేవుని వాక్యం వింటే మనం ప్రయత్నించాం. ఎందుకంటే వీడెవడరా, ఇది మమ్మల్ని హెచ్చరించుకొచ్చిన అవ్వచ్చు అంతే. ఓకేనా? కనుక ఒక వాక్య భాగం మనం చదువుకుందామండి. అందరు మీ బైబిల్ తెరవండి. మీరు 46వ కీర్తన దాకా వచ్చారండి. మహారాజు అని, గొప్పవాడని, సర్వ అంటే అందరూ చప్పట్లు కొట్టిన చాలా మనం వినేసాం, చదువుకున్నారు అనుకోండి. నేను ఒక కీర్తనలో ఒక మాట మీద జ్ఞాపకం చేస్తానండి. నేను చదువుతాను, అందరూ మీ బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథము 15వ కీర్తన 1, 2, 3 వచనాలు నేను చదువుతున్నానండి. 2 వచనాలు చదువుతాను. తదుపరి చిన్న ప్రార్థన చేసుకొని సమయానికి ముగించుకుందాం. కీర్తన గ్రంథము 15వ కీర్తన 1, 2 వచనాలు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా విషము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడి చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. మీకు అంతా తెలుసండి. ఇది బాగా మనం చాలా పనులు చదువుకున్నాం, కంఠస్థం చేస్తుంటాం. కనుక ఇప్పుడు మీరు మా అందరం కలిసి ఒక మాట అడుగుదాం. ఇది ఎప్పుడు మర్చిపోదు, ఎక్కడికి వెళ్ళాం మర్చిపోదు. కొన్ని సింపుల్స్ ఉంటే దైవ సన్నిధికి వచ్చిన తర్వాత అవి ఎప్పుడు నిత్యం వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కనుక ఈ చదవని వాక్య భాగం తండ్రి, కొద్ది మాటలు నీ పక్షం నిలబడినైతే నాతో మాట్లాడవా, నేను వింటాను కదా నాయన అని ఆసక్తితో నువ్వు అడిగితే, అది ఈ చిన్న పాపం చూడు, ఈ పాపతో మాట్లాడినా లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తుంది. ఆయన స్టైల్ వేరు, ఆయన విధానం వేరు. ఆ విధానం మనం నేర్చుకోవాలంటే ఇప్పుడు నువ్వు వింటానికి వచ్చినప్పుడు అమ్మ కూడా అడ్డదట, ఆ అమ్మ అడగందే కదా ఆ లోకం మాట. అలాగే ఇప్పుడు నువ్వు అడగాలి. ఎవరు చెప్తే నాకు ఎందుకు నిర్లక్ష్య స్వభావం మాత్రం ఉండొద్దు. అంటే అటు ఉంటున్నాము అంటే ఇది కూడా చెప్పిన ప్రార్థన చేసే ముందు దేవుడు ఉన్నాడని భయం నీకు లేదు, దేవుడు ఉంటాడని ఆలోచన కూడా లేదు. అంటే దేవుడు సన్నిధికి లోకంలో ఇంట్లో ఉన్నతను పరిదేశానికి నీకు అర్థం ఉంది ఇట్లా అంటే అవగాహన అదేదో ఇదేదో నీకు అవగాహన లేని స్థితిలో ఉన్నట్టయితే నష్టపోయేది ఆ వ్యక్తే. మాట అర్థమవుతుందండి. అందుకే ఈ చదువు వాక్య భాగంలో నాతో కొద్ది నిమిషాలు మాట్లాడు తండ్రి అని అడుగుదాం. ఏమంటే చిన్న ప్రార్థన చేస్తాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ సమయానికి ఎవరు ఎక్కడ నిర్ణయిస్తారో అది మీ సంకల్పానుసారంగా సమస్తమును క్రమంగా జరిగించడానికి మీరు ఇష్టపడతారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. ఈరోజు నాయన పెద్దలైన వారి మధ్యన, దైవేశ్వరుల మధ్యన కొద్ది నిమిషాలు మీ లేఖనాన్ని పంచుకుంటానికి అల్పుడే నాకు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు తండ్రి. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు తండ్రి. మీకు ఇష్టమైతే వింటున్న బిడ్డలు నీ పిల్లలు కనుక కొద్ది మాటలు మాట్లాడినారు, కొద్ది సమయం మీ సాధనంగా వాడుకొని నీ బిడ్డలు తృప్తిపరిచి బలపరిచి ఆధ్యాత్మికతలో నాయన నడిపించబడినట్లు సహాయం చేయండి. యావత్ ఈ కార్యక్రమం మహిమాత్మ జరగడం కృప చూపమని నాకు మంచి అవకాశాన్ని కలిగించడం మీరు ఇష్టపడి ఈ అవకాశం ఇచ్చిన మరి రాజు బ్రదర్ గారిని బట్టి ఆయన వందనాలు చెల్లిస్తూ ప్రారంభ కొరకు మిస్తే మాతో ఉంచుమని బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో దావీదు మహారాజు గారు దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? అంటే దేవుని దగ్గర ఉండాలి అనుకుంటున్నావా? అనుకో, మంచిది. కానీ దేవుని దగ్గర ఉండాలని ప్రతి మనిషి అనుకోవచ్చు, తప్పు కాదు. బాగా వినాలి. దేవుని దగ్గర ఉండాలి అని అనుకోవచ్చు ప్రతి మనిషి, తప్పు కాదు. రెండోసారి చెప్తాను. కానీ అందరినీ దేవుడు ఉండనివ్వడు. అందరికీ ఉండే అవకాశం మాత్రం కలిగజేస్తాడు. దాన్ని సద్వినియోగపరుచుకుని కొందరే దాన్ని దుర్వినియోగపరుచుకుని దాని విలువ తెలియకుండా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కువ మంది. అంటే యేసు ప్రభువు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు మాట చెప్పారండి, పిలువబడినటువంటి అనేక మంది, ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమంది. ఈ పిలువబడినటువంటి బిడ్డలుగా ఉన్న మనము ఆ ఏర్పరచబడిన కొద్ది మందిలో ఉండాలి అని అంటే తప్పనిసరిగా కొన్ని లక్షణాలు ఆ వ్యక్తులు కలిగి ఉండాలండి.
ఆ వ్యక్తులు ఆ లక్షణాలు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తే తెలుసా, బలానమ్మకమైన మంచి దాసుడా రా, నీ కొరికి సిద్ధపరచండి, నీలాంటి వాళ్ళ కొరికి నా దగ్గర కూర్చుంటానికి మీ కొరికి స్థలం సిద్ధపరచండి, స్వతంత్రించుకుంటా బా అంటాడు. అది అనిపించుకోవాలంటే అంత ఈజీ కూడా కాదు, దాన్ని చాలా ప్రాక్టికల్ చేయాలి. అదేంటో ఒకసారి మన ఆలోచన ప్రయత్నించండి. ఏమంటే ఇక్కడ చెప్తున్న మాట, నీ గుడారంలో అతిథిగా ఒక అతిథి వచ్చాడు అనుకోండి, మనం ఎంత ఆయనకి విలువనిచ్చి ఎన్ని రకాలు పరిచయాలు చేస్తామండి. కనుక అటువంటి హోదాను కలిగి ఉండాలి అని అంటే నిజంగా ఒకసారి అది తలుచుకుంటేనే ఆశ్చర్యం ఉంటుందండి. అక్కడ మనం ఎక్కడ ఉంటాం? అందుకే అంటాడు, నీ ఊహలు నీ ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. అంటే నావి నీ వంటిది కాదు, చివరికి నీవన్నీ కూడా వచ్చేటి నా తలంపులకు వచ్చిన రోజున నువ్వు ధన్యుడు అవుతావు. ఇది బట్టి వాస్తవం. కనుక ఇక్కడ నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అని అంటే కింద ఆయన ప్రశ్నించి ఆన్సర్ చెప్పుకుంటూ 3 లక్షణాలు చెప్పాడు. ఇలాంటి వాళ్ళు మాత్రం నేను ఉంచుకుంటాను అంటున్నాడు. ఎలాంటి వాళ్ళు అంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే నువ్వు పరిశుద్ధుడివి, నీ దగ్గర అతిథిగా ఉండాలి. కనుక అక్కడ ఉండాలి అని నేను అనుకుంటాం తప్పు కదన్నా. కనుక అక్కడ ఉండాలి అంటే ఎవరు అని అడిగితే ఆయనే ఆన్సర్ చెప్పేస్తాడు. ఏమని 2వ వచనం చెప్తున్న మాట, యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏంటంటే అండి, ఏ ప్రవర్తన ఉండాలి మనకుందా? ప్రశ్నించడానికి వచ్చేవా అనకంటే ఒకసారి నువ్వు స్మరణ చేసుకో. నీ జీవితంలో ఒకసారి నీ జీవితం లోతుల్లోనికి వెళ్ళు. యథార్థత అంటే ఏంటో నీకు అర్థం కావాలి. ఈరోజు యథార్థత లేని సమాజంలో బ్రతుకుతున్నాం మనం, దుష్టుని పరిపాలన ఉన్నటువంటి లోకంలో బ్రతుకుతున్నాం మనం. ఆయన అడుగుతున్న మాట, ఆయన చెప్తున్న మాట, నా దగ్గర ఉండాలంటే లోకంలో నీ ఇష్టం వచ్చి తిరిగే ప్రదేశాలు ఉంటే నా దగ్గర ఉన్నటువంటి వాడు మాత్రం కాదు. ఉండాలని అందరూ అనుకుంటారు, అనుకున్నావా? ఒకళ్ళు అనుకుంటే ఇది ఈ లక్షణం నీకు ఉందా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడండి. ఉందా అంటే యథార్థమైన ప్రవర్తన అంటే ప్రవర్తన ఇష్టం అండి. అందుకే మహాజ్ఞాని సొలొమోను గారు ప్రసంగిలు అంటాడు 5వ అధ్యాయంలో, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళబ్బా అన్నాడా? మరి ఏమన్నాడండి? ఏంటి దాంట్లో అంట చూడకపోతే ఏమవుతుంది? అటు ఇటు తిరిగి అలా ఇలా కూర్చోకూడదా? అదే కదా అక్కడ వద్దనే కదా జాగ్రత్త అంటే అజాగ్రత్తగా ఉంటే ఏదో కోల్పోతామనే కదా, అజాగ్రత్త నష్టపోతామనే కదా అనే సంగతిని మనకు గుర్తుంటే, ఇక్కడ దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటి అని అడిగితే, నా ప్రియమైన వల్ల యథార్థమైన ప్రవర్తన. యథార్థత అంటే ఏంటి మనకు అర్థం కావాలి. యథార్థత అంటే ఏంటి అంటే యథార్థతేనండి. దేవుని యొక్క వాక్యం కూడా 2వ దినవృత్తాంతం 9:16 అనుకుంటే ఏమంటాడంటే, వినండి, యథార్థవంతులను బలపరచడానికి దేవుని కనుదృష్టి అంతా ఏం చేస్తుందంటే లోకమంతా సంచారం చేస్తుంది అంటండి. ఆయన చూస్తున్నాడు అంటే యథార్థవంతులను బలపరచాలి. యథార్థవంతులు బలపరిచేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. యథార్థవంతుల్ని కేర్ చేయరండి. నువ్వు అక్కడే యథార్థవంతులు మేము అందరం పలానా భలే తిరిగి తెచ్చు చాలే అన్నట్టుగా అది ఇంట్లో నుండి బయట నుండి సమాజం నుండి కూడా చేదరించి బయట పెట్టేస్తారు. మీరు చూసుకోండి ఒకసారి ఇటువంటి స్థితి కలిగింది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉన్నదండి. ఇంకా గ్రహించాలని ప్రభువుని బట్టి ప్రేమతో మీకు తెలియపరుస్తాను. నిజంగా మీకు క్షమను కోరినదైతే ఏంటి, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయమును చేస్తాడు. గాయం చేయాలి. గాయం చేశాడంటే అయ్యో గాయమైందా అని ఏ చేతితో తెప్పొచ్చు ఆ చేతితోనే కడతాడు అని బైబిల్ చెప్తుంది. అది నిజమైన భక్తిపరుడు లేదా ఒక సేవకుడు, ఒక దేవుని బిడ్డ తోటి వ్యక్తితో చేసేటువంటి విధానం ఎలా ఉండాలని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పెట్టకథలు నాకు రావండి ప్రసంగం ఎంతవరకు పెట్టకథ ఒకటి కూడా రాదండి. పెంచెక్కుద్ది మీకు పెట్టకథలు ఏంటి? వాక్యం అంటే జ్ఞానవంతులుగా మారుతారు. వాక్యాన్ని రక్షిస్తుంది, వాక్యాన్ని ఫలింపు చేస్తుంది, నీ వాక్యం స్థిరపరుస్తుంది. నీ బ్రతుకు బాటలో పరలోకం వెళ్ళవేళలో నేర్పించే వాక్యం దానికడే నిర్లక్ష్యం చేస్తాడు మనిషి. అందుకే భక్తులు ఎందుకు పొందుకూడదండి చాలామంది జీవితాల్లో, ఎక్కడేసిన పొంగలు అక్కడే. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా గమనించండి, యథార్థత అని అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు యథార్థవంతుడు. అంటే దాని అర్థము లోనోడు పెట్టుకొని బయటకు వచ్చి చెప్పేటి నటించేటటువంటి చాలామంది ఉన్నారండి. చాలామంది దైవజనులు కూడా ఒక్కొక్క వ్యక్తి దగ్గర నటించేసి ఏదో మార్పులు కొట్టేయాలని చూస్తారు. ఎంతకాలం, ఎన్ని రోజులు అన్నట్టునా ఏదో ఒకరు బయటపడిపోదు. బడాయి సెల్యూట్ చాలామంది మారారు ఈ స్థలం నాకు తెలుసు. నా ప్రియమైన దేవుని పిల్లలరా గమనించాలని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తాను. కనుక ఇక్కడ చూస్తున్న పనిని చూస్తే యథార్థవంతుడు లోనోడు పెట్టుకొని బయటకు వచ్చి చెప్పేట ఎప్పటికీ యథార్థవంతుడు కాడు. యథార్థవంతులు ఆయనకి ఇష్టలండి. యథార్థవంతుడు బలపరుస్తాడు అంటున్నాడు. కనుక యథార్థత ఉంటే బ్రదర్ సిస్టర్ మొదటి లక్షణం ఏమిటంట, తన దగ్గర ఉండేటటువంటి అర్హత కలిగిన వ్యక్తికి ఉంటావు అని అంటున్నాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం నాలో యథార్థత ఉందా? అండ్ ఉన్నది ఉన్నట్లు చెప్తే ఏ కుటుంబం ఉంటుంది చెప్పండి? భార్య భర్త ఉన్నది ఉన్నట్లు చెప్పినట్టు మీ జీవితంలో గుర్తుందా మీకు?
అబద్ధం చెప్పని రోజు ఏ రోజు ఉందో చెప్పండి. అబద్ధం మాట్లాడకుండా ఏ ఒక్క పూట కానీ ఒక గంట కానీ ఉండగలిగాం మనం అంటే అబద్ధానికి జనకుడు ఎవరు? చదువుదాం మాట చూడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 44 లేకపోతే 58వ అధ్యాయం 44 వచ్చినవండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. యోహాను సువార్త 8:44 అండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమకును చెరకుడై ఉన్నాడు. మనిషి కుటుంబ వ్యవస్థ చెడిపోవడానికి ప్రారంభం అబద్ధం. బైబిల్ ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటే మంచిగా సంతోషం జరుగుతున్న కుటుంబంలో నిజం చెప్పలే అబద్ధం చెప్పాడు. తింటే చావరు అని. అబద్ధమా యథార్థం? అబద్ధమేనా? ఇప్పుడు అబద్ధాన్ని నమ్మారా? అబద్ధాన్ని ద్వేషించారా? అబద్ధములు నమ్మారు. ఏమైంది అంటే ఉన్నది కాస్త, ఒక మాటలో వచ్చి ఉన్నది కాస్త ఊడిపోయింది. ఒకసారి మాది మన చేతుల్లో తెచ్చుకోండి. అబద్ధాన్ని నమ్మి ఎన్నిసార్లు మోసపోవాలి మనం? అబద్ధం చెప్పి ఎన్నిసార్లు తీసుకోవాలి మన జీవితంలో? నువ్వు వెళ్ళడదాన్ని ఎన్నిసార్లు ఏదైతే చూపించుకోలే ఆయన మనకు చలన ఉండదు, ఆలోచన ఉండదు. ఎందుకండి ఇది? అసలు నేను క్రైస్తవులు అవ్వమని ఎవరు చెప్పారు? ఎందుకు అవుతున్నాం? గ్రహింపు లేదండి. పరలోకం కావాలని తప్పనిసరిగా కరెక్ట్ అయిన భక్తి చేయాలండి మనిషి, అప్పుడు చేరతారండి. లోకంలో ఆశల కొరకు ఇది కావాలి అది కావాలి పరుగులు తీసుకోడు, ఎప్పటికైనా పడిపోతాడు, నిలబడు. ఆహామోహన్ కొన్ని రోజులు మాత్రం మెరుపుతూ తారచూపిన చూశారు కదా, ఏమైనా చనిపోయినట్టు లేదు ఆ ఫంక్షన్కి. అంటే చనిపోయిన దానికి బ్రతికిన దానికి ఊరేగింపు కూడా తేడా లేదండి. సుయ్యలు ఇంకేమీ అన్నిటికీ ఒకటే ముందు అన్నట్టుగా కొట్టేది. ఆ తారచు స్పీడ్గా వెలుగుతుందండి. తర్వాత తాగిపోయి ఎక్కడ పడిపోతే ఎవరు కూడా అడ్రస్ కూడా తెలియదండి. కరెక్ట్ కదా? అది యువగారు కూడా చెప్తున్న మాట. నాకు ఇక్కడ కావాల్సిన మాట ఏంటంటే అబద్ధము అంటే అబద్ధము నమ్మి మొట్టమొదటి కుటుంబం ఏమైంది? దేవుని దగ్గర ఉండేటువంటి సాహసాన్ని, దేవుని దగ్గర ఉండేటువంటి ఆలోచనను కోల్పోయింది. ఈరోజు నువ్వు నేను కూడా మనం ఏం చేస్తాం తెలుసా? అబద్ధం చెప్పినోడు ఎక్కువ ప్రేమిస్తాం, నటించే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తుంటాం. మన గురించి గొప్పలు చెప్పినట్టు చేస్తాడు, కానీ ఆడే గొయ్యి తీస్తాడు. జాగ్రత్త, వాడే తీస్తాడు. కానీ యథార్థవంతులు మనం నమ్మటానికి ఎక్కువగా సోర్సెస్ ఉండవారు మన దగ్గర. కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా, వాక్యాన్ని వింటున్నోడు మనకు ఆలోచించాలి. అంటే అబద్ధానికి జనకుడు ఎవరు? దుష్టుడు. అంటే యథార్థం చెప్పేది ఎవరు? దేవుని వాక్యము. దేవుని యథార్థవంతులు ఉన్నట్టు చెప్పేది యథార్థత. బట్ అర్థమవుతుందండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే దేవుని దగ్గర అబద్ధమును నమ్మి అబద్ధము వినిన మాటను బట్టి జరిగించుకుని వారి చేతులు లేనిపోని కష్టాలు తెచ్చుకున్నారు. ఉన్నది కాస్త ఊడిపోయారు. యథార్థవంతులుగా ఫలించాలని దేవుడు అవకాశం నాతో ఉండు మంచి సాహసం కలిగినటువంటి వారికి ఉంటారు ప్రారంభంలో. అది కుటుంబ వ్యవస్థ మొట్టమొదటి చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? అబద్ధం. ఏ రోజున ఒకసారి మన కుటుంబాన్ని పరిశీలన చేసుకుందామా? ఏమండి, నేను ఎన్ని మాటలు మా యజమాని ఇలా ఇబ్బంది పెట్టిన అబద్ధం చెప్పాను, లేదంటే భార్యకి ఎన్ని అబద్ధాలు చెప్పి నేను మోసం చేశాను. నువ్వే కొలత కొలుస్తున్నా ఆ కొలత దేవుడు కొలుస్తాడన్న సంగతి తెలుసా? నీకు తెలుసా? మనుషుడు ఏ పంట విత్తుతాడో అవసరమా? ఇవన్నీ లెక్కలు ఉన్నప్పుడు క్రైస్తవుడు ఎందుకు మానాలా? నిజం చెప్తే నిందలో నిట్టూరలు అంటారు కదా. రాని యేసుప్రభు నిజం చెప్పాడు కనుకనే వాస్తవం చెప్పాడు కానీ సమాజం నిలవనీలే. ఇంటి వాళ్ళేమో మతి చెల్లించింది అన్నారు. మరొకరే ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు తిండిపోతూ త్రాగుపోతూ దెయ్యాలకు అధిపతి అన్నారు ఆనాటి మత నాయకులు. ఏమి మీకు అర్థమవుతుందండి? కనుక అలాంటి అన్నప్పుడు అంత మాత్రమే కాదు ప్రియదేవుని పిల్లలారా, ప్రజలందరేమో ఆయన చేసే బోధలు ఆశ్చర్యపడ్డారు. ఈయన ఏదో కొత్త బోధ చెప్తున్నాడే అన్నట్టుగా మాట్లాడారు. నా ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి. ఈరోజు నీకు యథార్థత చెప్పినటువంటి వ్యక్తి నీకు ఎలా అనిపిస్తున్నాడు? ఇలాంటి బోధలు ఎన్ని వినలేదు. కేపీ దాసనారాయణ గారు చెప్పలేదా ఏంటి? పిఎం శామిల్ గారు చెప్పలేదా ఏంటి? అబ్రహం గారు చెప్పలేదా ఏంటి? నోయల్ సేవ చెప్పలేదా ఏంటి? మేము ఎన్నో వినేసాం, నిజమే విన్నాం. కానీ విని దాంట్లో నువ్వు నేర్చుకోలేదు. ఒక ముక్క నేర్చుకున్నావా? ఏమన్నా అంటే ఇశ్రాయేలుకి నీకు నాకు ఈ రోజు తేడా లేదండి. యథార్థతో ఉంటే నా ప్రేమ దేవుని పిల్లలరా, ఆ యథార్థతని నేను చేస్తుంది స్వతంత్రం చేస్తుంది. యథార్థతని స్వతంత్రం చేస్తుంది. ఎవరి చేతి కింద బందీనయ్యేటట్లు అవకాశం యథార్థత ఇవ్వదండి. డేరుగా మాట్లాడతావు అంతే. యథార్థత పలికేటప్పుడు మనకు ఒక ఇది ఉండాలండి. మెడ మీద కత్తి వచ్చిన అయిపోతాయి. అందుకే పౌలు గారికి అర్థమైంది కనుక ఎక్కడ కూడా రాంగ్ స్టాప్ వేయలేదు ఆయన. బ్రతుకుంటే క్రీస్తే చావు అయితే లాభం. అంటే నీ కొరకు నేను బ్రతికితే తప్పనిసరిగా చావు వస్తుంది, ఆ చావుకి రెడీ అన్నాడు. మరి నీకుందా ఆలోచన? ఉందా?
ఉన్నటువంటి ఆ అనుభవంతో మనం వెళ్ళి భక్తి చేస్తున్నామా అంటే కొద్దిగా ఆలోచించదగ్గ విషయమేనండి. కనుక ఈ రాత్రి నా ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించండి. ఆలోచించి ఇక్కడ చెప్తున్న మాటను బట్టి మనం గమనించాలి. కనుక ఏమి నేర్చుకున్నామంటే ఇశ్రాయేలుకి మనకి తేడా లేదని ఎందుకన్నాడు మాట? ఎందుకన్నానండి? వచ్చేస్తానండి కరెక్ట్ పాయింట్ మీదకి వచ్చేసి ముగించేస్తానండి, టక్మటని ముగించేస్తానండి. ఎవడు ఎందుకన్నాను అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రం ద్వారా బాప్తిస్మం పొందుకొని దేవుని చేత నడిపించబడుతున్న 40 సంవత్సరాలు ప్రపంచ దేశ చరిత్రలో వారు చూస్తున్న అద్భుత కార్యాలు ఎవరు చూడలేదండి. వారికి చేస్తున్న కార్యాలు తేడా ఎవరికి చేయలేదండి. మీరు గమనించండి. ఆయనే స్వయంగా ఆయనే వాళ్ళు నడిపించినట్లు ఎన్నో దాఖలాలు ఉన్నాయండి. చెప్పమంటారా? నీరు లేనప్పుడు పంట నుండి రప్పించాడా? చేదైపోయినప్పుడు నేను మధురంగా మార్చాడా? ప్రయాణం చేస్తుంటే సముద్రం అడ్డుకొస్తే 2 పాయలు చేశాడా? ఒకటి కాదు కదా. వారి బట్టలు మరి మాయలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఒక్కడి కదా అద్భుతాలు. వారి కారణాలు ఏం చేసి తెలుసా? వెంటనే మర్చిపోయారట. 106వ కీర్తన 13వ వచనం చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? అక్కడ చెప్పబడుతున్న మాట వాళ్ళు వెంటనే ఆయన కార్యాలు ఏం చేశారట? మర్చిపోయారట. ఎక్కడ ఏదండి? వెంటనే వాడు కార్యాలు ఏం చేశారు? మర్చిపోయారట. మాట చదువుతుంది స్పీడ్గా తిండి. నేను వచ్చేస్తున్నాను. నేను చెప్పాలనుకున్న మాట దగ్గరికి వచ్చి ముగించేస్తానండి. వారు ఎవరు? ఇశ్రాయేలు వారు ఆయన కార్యములను ఏం చేశారట? వెంటనే మర్చిపోయారట. ఏమండి? ఆయన కనిపెట్టలేదు. ఇక మర్చిపోయిన వాడికి ఇంకేంటండి? మర్చిపోతే ఏముంది? ఇంకా ఆ స్థానం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది పోయింది, జ్ఞాపకం ఉండకూడదు వచ్చేసింది. కనుక చివరాకారికి దేవుడు మార్చేశారండి. తెలుసు మీకు? దేవుడు మార్చేశారు. ఈరోజు మనం మార్చట్లేదు అనుకుంటున్నారా? మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా క్రైస్తవులు అంటాం. క్రీస్తులేని జీవితం అనేక మంది జీవితంలో ఎవరిని ఉద్ధరించడానికి నీ భక్తి నువ్వు నేర్చుకున్నది ఏంటి అని అంటే ప్రశ్నార్థకం. ఈరోజు ప్రశ్నార్థకం అండి క్రైస్తవుల్లో. కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించిన పౌరులు బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వాళ్ళు 40 సంవత్సరాలు నడిపించబడుతూ ఎన్నో బోధలు చేస్తూ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కట్టడాలు ఆజ్ఞలు ఎన్నో ఇచ్చాడు. మోషగా దేవుని దగ్గర స్వయంగా సాక్షాత్ దేవుని దగ్గర తెచ్చేడికి అప్పగించాడండి. కానీ 40 సంవత్సరాలు ఒక్క మొక్క నేర్చుకోలేదు వాడు. అర్థమవుతుందా? 40 సంవత్సరాలు ఒక్క మొక్క నేర్చుకోలేదు వాడు. చివరికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? ఆయన ఎందుకు నేర్చుకోలేదు అని అంటే ఆయన దగ్గర ఉండాలి. ఆయన చూపించిన ఒక దేశాన్ని ఐగుప్తు దేశం విడిచిపెట్టారు, ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి ఇప్పుడు? కానాను దేశం. ఒకటి వదలాలి, ఒకటి దక్కించుకుంటానికి ప్రయాణం చేయాలి. మన బ్రతుకు కూడా అంతే. లోకము, లోకాశలు, శరీర సంబంధ క్రియలు విడిచిపెట్టాలి, ఆధ్యాత్మిక సంబంధం ధరించుకోవాలి. ఈ మట్టి లోకం విడిచిపెట్టి పరలోకం కొరకు ప్రయాణం చేస్తున్నాడు క్రైస్తవుడు. ఇదేనండి వారు చేసే ప్రయాణం. ఈ ప్రయాణం మనం వెళ్తున్నా ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పేటట్టు వాడు అయి ఉండాలి. నా దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటో ఎక్కడ అబద్ధం చెప్పినట్లుగా లేదు. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఉన్నట్లు చెప్పాడు. కనుక ఆయన నమ్మినటువంటి వాడు ప్రాణాలు తెగించి ఆయన కొరకు బ్రతికేటటువంటి విధానం ఆ రేంజ్లో ఉన్నారంటే భక్తులు. ఈరోజు మనం ప్రాణాలు కాపాడుకుంటానికి దేవుడు నమ్మినట్టుగా ఉండాలి. ప్రాయంలో సొంతం ఏదో సంపాదించుకుంటానికి ఏదో కావాలని ఏదో చేసుకుంటానికి అనుసరిస్తున్నట్టుంది. ఎప్పటికీ కరెక్ట్ కా అదేదో ఒక రోజున నువ్వు సంపాదించుకున్నది నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేదా నువ్వు అన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఏదో ఒక రోజు మోసం చేస్తుంది. యథార్థ బ్రతుకు ఏమన్నా లేకపోయినా క్రీస్తు కొరకు నువ్వు చేసిన క్రియలు సాక్షిగా మిగిలిపోతాయండి. ఆ యొక్క బ్రతికారంటే ఆ రోజున ఆ బాబు, ఆ అని, ఆ తమ్ముడు, ఆ యొక్క ఎంత త్యాగం అండి. ఎంత ఉందా అంత తడిగా కొందరు భక్తి విడిచిపెడతాం. ఆలోచించుకున్నాం. ఒకవేళ ఎంతవరకు ఎవరు చెప్పలేదేమో, ఒకళ్ళు ఈరోజు నీతో చెప్పిస్తున్నాడు దేవుడు, సరి చేసుకుందాం. దట్ ఈస్ కరెక్ట్. కనుక నా ప్రియ దేవుని పిల్లలు 40 సంవత్సరాలు నేర్చుకున్నట్టు వాళ్ళు ఉంచుకున్నాడా? కానా దేశం మీ కొరకు ఏర్పాటు చేశాడని ఏమైనా చేశాడా? తీసుకెళ్ళాడా? లేదా? ఇద్దరు తీసుకెళ్ళాడు. మీకు తెలుసు వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పవలసిన లేదు అనుకుంటాను. కాలేవు, యేసు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? బాప్తిస్మం పొందలేదా? పొందారు. మన తిన్నారు. అన్నీ చూశారు. చూస్తేనే దేవుని మార్చేసే రకాలుగా ఉన్నారు. దేవుని మార్చేసారు వీళ్ళు. కొత్త దేవుని వీళ్ళు సొంతంగా చేసేసుకున్నారు. లేదా ఇశ్రాయేలు? చెప్పాలి. నేను 32 ఒక నిర్మాణం 32లో చదివితే సొంత దేవుడు పెట్టేసుకున్నారండి. అసలు దేవుడు ఎవరో తెలియనప్పుడు దేవుడు ఫలానా యెహోవా దేవుడు ఉన్నవాడు అనుకున్నాడు. మోషే గారిని నేర్పించి బయటికి తీసుకొచ్చాడు. బాగుంది, అర్థమైంది దేవుడే. తర్వాత దేవుడు మార్చేశారు. ఇక అహాబ్ రాజు కాలానికి వెళ్ళేటప్పటికి ఏం చేశారు? 2 మనసులకు వెళ్ళేస్తారు. దేవుడు ఎవరో ఏంటో సందిగ్ధంలో పడిపోయారు. భక్తి ఏ రేంజ్లో ఎలా వెళ్తుందో తెలుసా? చాలా జాగ్రత్త చదవాలి బైబిల్. కనుక నా ప్రియమ దేవుని పిల్లరా ఇక్కడ చెప్తుంది ఆ ప్రకారంగా ఏమి నేర్చుకుంది. మనం కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం వింటున్నామంటే ఏం నేర్చుకుంటూ ఇక్కడ చెప్తుంది, నా దగ్గర ఉండేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నా దగ్గరకు వచ్చేవంటే నీలో నేను మొట్టమొదటి చూసేది తెలుసా? యథార్థత చెప్పానా లేదా నీ జీవితంలో?
అబద్ధాలు ఇందాక కూడా చెప్పేసాడు కాదంటారా? మంచివాళ్ళు అటు కాకపోతే అలా చెప్పకపోతే మీరు ధన్యులు. మీ భక్తిలో మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, నా భక్తి కూడా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను రాస్తున్న తిప్పుడు మాట్లాడుతున్నప్పుడు మేము ఏదనుకుంటానండి, నిజమే చెప్పేస్తానండి, ఘాటుగా ఉంటుందన్నమాట. కనుక నా ప్రియ అంత మాత్రాన ఎవరికి దాసం మాత్రం ఎవ్వరికి. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యంలో పెట్టుకోవాలి. కనుక ఈ సమయంలో రెండో మాట చూసినట్లయితే యథార్థవంతులు ఎవరుంటారు? యథార్థవంతులు ఉంటే యథార్థవంతులు అంటే ఇప్పుడు కాలం విషయంలో కాలం చేయడం వాళ్ళు ఏముంది? నీతి ఉంది, యథార్థత ఉంది, దేవుని అనుసరించేది ఉంది. కనుక దేవుని నుండి స్థానానికి వాళ్ళు వెళ్తారు కాబట్టి రెండో మాట మనం చూసినట్లయితే అక్కడికి వచ్చేదండి 15వ కీర్తనలో చెప్పినట్టు దేవుని పిల్లల అక్కడ నీతిని అనుసరించాలి కదా. ఏం చేయాలట? నీతిని అనుసరించాలి కదా. అక్కడ చెప్పిన మాట అదే కదండి, నీతిని అనుసరించాలి. నీతిమంతుడు అయిపోయాను అంటే కుదరదు. బాప్తిస్మం పొందేశాను, నీతిమంతుడు అయిపోయాను, విమోచింపబడిపోయాను, ఇక పరలోక రాజ్యం రిజర్వేషన్ అయిపోయింది అని అనుకుంటే ఎక్కడో తేడా ఉందని ఆలోచన. మాట అర్థమైందండి. కానీ ఇక్కడ చెప్పిన మాట మరోసారి చదువు చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి అక్కడ కలిగి ఉన్న తర్వాత మనిషిని నడవలసింది నీతిని అనుసరించాలి. నీతి 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 అంటే ఏంటి? ఇంతకీ నీతి అంటే ఏంటి? అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇలాంటి వాళ్ళు లేరనా? ఇలా నడిచేవాళ్ళు లేరనా? అంతే కదా, అంతే కదండి. ఆ యథార్థత నీతిని అనుసరించేవాళ్ళు లేరు కనుక ఒకవేళ నా దగ్గర మీరు ఉండాలి అంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ చెప్తున్నాను కనుక అవి ఆ లక్షణాలు ఎక్కడి నుండి వస్తాయి అంటే నా కుమారుడు క్రీస్తు ప్రభుని మన కుమారుడు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మీరు ధరిస్తారో లేదా క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మీరు సొంత రక్షణకి అంగీకరిస్తారో అప్పుడు మీ పాత రోగ బ్రతుకంతో బాధ పెట్టబడిన తర్వాత మీరు ఏమవుతారు? విమోచింపబడ్డారు, పాపం లేని వారు ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. ఆ నీతిని అనుసరించుతూ నేను చెప్పిన మాట ఏదైతే చేయమన్నానో, ఏ కట్టడైతే అనుసరించమని చెప్పిన అలా నడిచిన రోజు నువ్వు యథార్థవంతుడివి, నువ్వు నీతిని అనుసరిస్తున్న వ్యక్తివి, వారికి మాత్రం పరలోక రాజ్యం ఉంటుంది. ఓరికనే రాదండి. ఎంత అమాయకులు అంటే క్రైస్తవులు చాలా మంది, నేను చాలా విషయాలు చాలా స్థలాలు వెళ్తాను, ఎంత పిచ్చోలో అమాయకులు అంటే ఇంకేం పర్వాలేదు అనుకోని ఓ పాస్టర్ గారు ప్రార్థన చేసేది ఒకేదో చెప్పేసి అయిపోయింది. ఇక తట్టతో పాటు దేవుడు ఎవరు చెప్పారు మీకు? బైబిల్ అని చెప్పలేదు కదా. ఒక పాస్టర్ మీద ఆధారపడిపోతాం. ఆయన తీసుకు ఆడికి నాకే దిక్కులేదు. ఇక్కడ నాకు చూపించింది కాబట్టి కింద పడిపోతా. మీరు ఎక్కడికి వెళ్తారు? నేను చూపించాల్సింది ఎవరు తెలుసా? నిన్ను రక్షించిన యేసును చూపిస్తే మనందరం చూసుకుంటూ ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తడానికి నేర్పించు. కరెక్ట్గా కదండి. కనుక ఈ రాత్రి నా ప్రేమ దేవుని పిల్లల ఆలోచించిన ప్రభు బట్టి మీరు జ్ఞాపకం చేయాలి. నీతిని అనుసరించు నడవాలంట. అనుసరించాలి. మనం ఏంటంటే చిరంజీవి అనుసరించేవాళ్ళు కొందరు ఉంటారు, ఓ పాస్టర్ గారు అనుసరించేవాళ్ళు కొందరు ఉంటారు, ఓ పాస్టర్ గారు చెప్పాడు కనుక అలా యాక్టింగ్ చేసేటప్పుడు కొందరు ఉంటారు. ఏసన్ గారి లాగా పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళలాగా అవసరమా నీకు? నీదేదో నువ్వు వేడు, పక్కన ఉండదు ఎందుకు? కాపీ కొట్టుకో. కావాల్సిన మాటలు ఏమిటంటే ఆత్మ సంబంధ మాటలు తీసుకొని నీ జీవితాలు అన్వయించుకొని వచ్చినట్టే చెప్పు, నీ యొక్క విధానాన్ని చెప్పు. అప్పుడు దేవుడు మెచ్చుతాడు. ఉండాలి ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండబట్టే దేవుడు ఎటు రాస్తాడు కదండి. కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా, కనుక ఇక్కడ నీతిని అనుసరించు. నీతి అంటే ఏండో మీరు వాక్యం చెప్పారు కానీ పిసిలి అందరు అన్నట్టు చూస్తున్నానండి. మీరు మంచివాళ్ళు అండి, నిజంగా చాలా మంచివాళ్ళు. ఏమండి నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏంటండి? ఇప్పుడు మనందరం నీతిమంతులు అవినీతిమంతులు నీతిమంతులమేనా? రైట్. ఇప్పుడు నీతి అంటే ఏంటి? బెల్లం ఎలా ఉంటుందంటే ఆకారం చెప్పకండి, ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. మరి ఆపకాయ ఎలా ఉంటుందంటే రైట్. ఈ రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు మనకి నీతి అంటే నీతిమంతులమే, మనం నీతిమంతులమే. అసలు నీతి అంటే ఏంటి? అది అన్నట్టు చూస్తున్నారేంటి? ఏమండి నీతి అంటే ఓ మాట అడుగుదాం, బైబిల్ అడుగుదాం. చూడండి, రోమిలకు రాసిన 14వ అధ్యాయం అక్కడ చక్కటి మాట అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి రాస్తూ చక్కటి మాట చెప్తాడండి. నీతి అంటే మనం అనుకుంటారు, బైబిల్ చెప్పేసుకుంటుందండి. నా వచ్చిన అనుకుంటండి. లేఖనం ఏమి చెబుతున్నది? వచ్చిన అబ్రహాము దేవుని నమ్మిన అతనికి అబ్రహాంకి ఆయన నీతిమంతుడు. ఏం చేస్తే నీతిమంతుడు అయ్యాడు? ఎన్ని డబ్బులు ఇచ్చాడు? ఎంత ప్రయాసపడ్డాడు? నీతి సంపాదించుకుని ఎక్కడికెక్కడికి తిరిగాడు? తిరగలేదా? ఏం చేశాడు మరి? ఇక్కడ చెప్పిన మాట అబ్రహాము నమ్మినట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? అబ్రహాం గురించి సాక్షి ఎవరు చెప్తున్నారు?
ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఎవరు చెప్పిస్తున్నారు ఆయన్ని? పరిశుద్ధాత్మ. నేను ఎవరు చెప్పిస్తున్నారు? ఇప్పుడు నన్ను ఎవరు చెప్పిస్తున్నారు ఇక్కడ వాక్యం? రెండు లాస్ట్లో అయితే ఇది కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు నన్ను ఎవరు చెప్పిస్తున్నారు? ఆయన తీసుకొచ్చారు. ఎవరు మాట్లాడుతున్నారు? సాయం చేసిన ఎవరు? మీరు అన్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా రోమ సంఘానికి చెప్పిస్తున్నది ఏంటి తెలుసా? నీతి మంతులు అంటే డబ్బులు చెల్లించలేదు అవసరం లేదబ్బా. మీరు ఎక్కడికెక్కడికో పూజలు పురస్కారాలు ఏవేవో చేసేసి మీరు గొప్పలు యథార్థవంతులు అయిపోయిందని అనవలసిన అవసరం లేదబ్బా అని చెప్తున్నమాట. అబ్రహాము మీకు ఒక సాక్ష్యం చెప్తున్నా, ఒక సాక్ష్యం చెప్తున్నా. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇదిగో నమ్మకం అంటే ఇలా ఉంటుంది బాబు, ఇలా చేయాలి, ఇలా ఉంటుంది అని ప్రాక్టికల్ లేదు. ఆయన బ్రతికే ఒక ప్రాక్టికల్ నీకు నాకు ఈరోజు. నిరీక్షణకు ఆధారం అంటే దీనిని బట్టి నమ్మవచ్చు అంటే ఆధారం లేనటువంటి ఆ విధానంలో ఆ నిరీక్షణకి అంటే విశ్వాసములకు తండ్రిగా అనేవాడు. ఇదే ఆయన చేసింది ఏంటి అంటే దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిందని సర్టిఫికేట్ ఎవరి దగ్గర వచ్చింది తెలుసా? నీ నమ్మకత్వం చూసేది దేవుడు, మనుషులు కాదు. నీ విశ్వాసం చూసేది దేవుడు. ఎలా చెప్పగలం? అనేక మంది రోగులు స్వస్థపరిచినప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచి వెళ్ళిపో, నీ కుమార్తె దేవుని విడిపించుకుంటూ వెళ్ళిపో అంటాడు కాలాన్ని స్థితి కదా. అంటే విశ్వాసం చూసేది ఎవరు? విశ్వాసం చూసేది ఎవరు అంటే మన క్రియ జరిగిన తర్వాత విశ్వాసం పిశాసం మనం తెలిసి వచ్చేమో, కానీ ఆ విశ్వాసంగా దేవుడు నమ్మేవా లేదా అనేది డిక్లేర్ చేసేది ఎవరు తెలుసా? దేవుడు. ఆయన దగ్గర మనం మరి ఆ పరీక్షలో నిలబడితే నిజంగా నీతిమంతులుగా ఉన్నామా, అవినీతిమంతులుగా ఉన్నామా? ఒక నీతిని అనుసరించేటట్టు నడవకపోతే ఏం కోల్పోతామో తెలుసా? ఏం కోల్పోతామో తెలుసా? దేవుని దగ్గర నుండి స్థానాన్ని కోల్పోతాం. ఇక దేవుని దగ్గర నుండి స్థానాన్ని కోల్పోయిన తర్వాత ఆదాం గారు మళ్ళీ తోటలోకి వెళ్ళాడా? అవాదాలు ఏ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని జారించుకుంటే చాలా కష్టం, తిరిగి రావడం చాలా కష్టం, చాలా కష్టం. అక్కడికి నీకు ఛాన్స్ పోగొట్టుకుంటావు, ఎన్నో పర్యాలు నీ నీతి తప్పుతున్నావు, అన్ని రకాలుగా ఉంటావు, ఎన్నో షాకులు ఇచ్చేస్తాడు దేవుడు. ఆయన కొంత మరి బుద్ధి మందమైపోయి ఏం చేస్తారంటే ఆ ఆలోచనకు రాదండి. అందరూ చేయట్లేదా ఏంటి, మనమేనా కొంత ఏంటి, అందరిని ఎవరు చూడమని చెప్పాడు? నిన్ను నన్ను చూడమన్నాడు కదా యేసు. నువ్వు చూసుకున్న ప్రమాదమే, లోకం చూసుకున్న ప్రమాదమే, లోకం చూసుకున్న ప్రమాదమే. వద్దది లోకంలో వేరేటువంటి కనుక ఇప్పుడు నన్ను చూస్తూ నడవాలి, నా మాటను బట్టి కదా నీతిమంతులు అయ్యారు అంటాడు. కనుక అబ్రహాము దేవుని నమ్మిను, అది నీతిగా ఎంచబడింది. కనుక అబ్రహాంకు ఇప్పుడు ఎక్కడ చూస్తానని తెలుసా? దేవుని దగ్గర నివసించే అవకాశం. అబ్రహాంకి ఆధ్యాత్మ సంబంధించిన పిల్లలుగా ఉన్న మనము మరి మనకు మంది ఉందా? మన దేవుని దగ్గర నుండి వచ్చే అవకాశం ఉందా అంటే పురుషార్థం అనేక మంది చూద్దాం. అందుకే దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నా నీతిని అనుసరిస్తున్నావా లేదా? యథార్థత నీ జీవితంలో ఉందా లేదా? లేకపోతే ఎక్కడో యథార్థత లేకుండా నీతిని అనుసరించుకోవడం ఎంత తెచ్చుకున్నా చిల్లి చుంచులో వేసినట్టుగానే ఉంటుంది. ఒక లోకమంతా సంపాదించుకున్నాడు, చివరికి అయిపోయాడు. వద్దు వద్దు, నీతి సంపాదించు. ఎస్, ఆ వ్యక్తి నీతిమంతుడండి, ఆ వ్యక్తి చేసే యథార్థత చేస్తాడండి. ఆయన క్యారెక్టర్ చూసినప్పుడు అనేక మందులు ఉన్న అనేక రకాల వ్యక్తులు మనం చూసినస్తే చాలా జెన్యూన్గా మాట్లాడతాడండి. అబ్బా అలా మనం ఉండలేకపోతున్నామండి అనే తత్వం కలిగినటువంటి స్థితిగా నువ్వున్న సంఘంలో, నువ్వున్న కుటుంబంలో, నువ్వున్న ఏరియాలో, నువ్వున్న పేటలో ఉండగలిగిన వాడే నిజమైన క్రైస్తవం. ఆమేన్. చచ్చు క్రైస్తవులాగా ఉంటే పరలోకం చేరండి అనే సంగతిని స్పష్టంగా మీరు జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాట చూసుకునే అక్కడ ఏమంటున్నాడండి? అయిపోయిందండి, నా ప్రసంగం అయిపోయిందండి. మరి ఇక వ్యక్తులు అయితే నేను చూపించలేకపోతున్నాను కనుక యథార్థ అబ్రహాం గారిని మనం చూసుకున్నాం కనుక ఇక్కడ మనం చూసుకున్న ఇంకో మాట ఏమంటున్నాడు? నిజం పలకాలి, నిజం పలకాలి. ఏ పూర్వకంగా? హృదయపూర్వకం పలకాలి. చాలా పరమైన మాట్లాడతాం తెలుసా? మనం లోనోట్ పెట్టుకుంటాం, అమ్మ వచ్చేస్తున్నాడు దరిద్రుడు అది వచ్చేట్టు వదలడం. ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలి? అసలు నీ దగ్గరికి ఎంత బాధతో ఒక తన బాధ చెప్పుకోవాలనో లేకపోతే సహాయం కొరకు ఏదో చాలా బాధతో వస్తారని చాలామంది, పలికే మాటలతో కుమ్ములిపోతారని చాలామంది అనాలోచిస్తుంటారు. నువ్వు గనుడవని నీ దగ్గరకు వచ్చేలా చేయలే దేవుడు. ఎన్నికలే నిన్ను ఎన్నిక చేస్తున్న కారణం మరొకరికి మార్గదర్శిగా చెప్పే మాటను బట్టి ₹1,00,00,000 ఇవ్వకపోవచ్చు. నీ ఒక్క మాట బ్రతుకునేం చేసి తెలుసా? టర్న్ ఆఫ్ చేసేస్తా. నా యేసుప్రభు వెంటనే డబ్బులు వెళ్ళలే, ఒక్క మాట పలికడంతే చాలు. అమ్మా నువ్వు అక్కడ ఇక్కడ ఆరాధిస్తారనుకుంటున్నావా? నేను మాట చెప్తాను వీళ్ళు. ఆ గెలిచి కొండ మీద కూడా ఆరాధించను. ఇదిగో ఇప్పుడు మేము మా వాళ్ళు అంటానే ఈ విషయంలో కూడా ఆరాధించను. మొత్తం లేచిపోయే కాలం వస్తుందమ్మా, నా మాట నమ్ము అన్నాడండి ఒక స్త్రీతో. ఎవరమే? సమరయ స్త్రీ. ఇప్పుడు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. నువ్వు ఏదైనా చేస్తే
ఆయన దేవుడు కనుక ఆత్మతో ఏం చేయించాలి? ఆయన ఆరాధించు, అది ఏం చేయాలి? ఆత్మతోను సత్యంతోను. చాలా మంది అది చాలు. ఇప్పుడు అక్కడ గుళ్ళో చేయవలసిన లేదు, గెలిచి కూడా మీద ఉంటే సమరణ చేస్తున్నా అక్కడే చేయవలసిన లేదు. ఇది మామూలు అంటున్నావు కదా, మేమేమో మాకు తెలియదని ఆరాధిస్తున్నాం, మీకు తెలుస్తుందని ఆరాధిస్తున్నాం కదండి. మన ఇద్దరు వేరేషన్ ఇది. కానీ మీరు ఎందుకు ఉండవమ్మా. ఇవన్నీ భౌతికంగా కట్టుకున్నటువంటి ఇవ్వండి. చివరాఖరికి యేసుప్రభువు వచ్చి మీ హృదయంలో నేను ఉంటానన్నాను కదా, మరి ఇక్కడ విడిచిపెట్టి అక్కడ కూడుకుంటే స్థలం అది. అవి ఉండవమ్మా. కానీ ఆరాధించేటటువంటి ఎక్కడ ఉన్నా సరే ఇద్దరు ముగ్గురు లేకపోతే మరో దిక్కు సమాజం కూడుకుని నేను ఉంటానని చెప్తున్నాడు కదా, అక్కడ చేయవలసి నేను ఆయన ఏం యథార్థతగా ఆరాధించేటటువంటి వారు నాకు కావాలి అంటున్నాడు. ఈరోజు ఉందా మన దగ్గర? ఈరోజు ఎంతో మందిని మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక భ్రమలో పెట్టేస్తున్నారు, బోధించేటువంటి భ్రమలో పెట్టేస్తున్నారు. కరెక్ట్గా మనం విత్తనం చల్లటమే అయిపోయింది. నా డ్యూటీ దిగిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆయనకు అప్పగించండి అని సంగతి మనందరూ తెలుసు కనుక పేదేం పిల్లలరా గమనించాలని ప్రభువు బట్టి విజ్ఞానం అంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఆమె హృదయపూర్వకంగా నిజమే పలికింది కనుక తన బ్రతుకు మారిపోయి ఆ సమరయ పట్టణానికి అంతటికి కూడా ఒక రక్షణ తెచ్చినటువంటి ఒక మొదటి సువార్థికురాలుగా మార్చబడిపోయింది. మరి నీ ఇంటి సంగతి ఏంటి? నీ ఏరియాలో ఉన్న సంగతి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి సంగతి ఏంటి? బైబిల్ చరిత్రలో ఒక్కొక్కరు రక్షణ పొందుకున్నారంటే కుటుంబాలంతా రక్షించుకున్నారు. ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు ప్రమాదం గట్టెక్కిన తర్వాత నీ కుటుంబ పరిస్థితులు ప్రమాదంలో ఉన్నారంటే మరి నీకు బాధ లేదా? వాళ్ళతో కలిసిపో. కరెక్ట్ కాదు. నేను దేవుడు రోజులు లెక్క అడుగుతాడు. హృదయపూర్వకం నిజం పలకాలి. నీ మాట ఎవరు వినకపోవచ్చు. ఎందుకు అంటే నా మాట చెప్పిన కనుక నా మాట ఎవరికి లెక్క ఉండదు, వినిపించుకోరు, దాని విలువ లేదనుకుంటారు. కానీ ఒకరోజు దాని విలువ తెలిసేటప్పటికి ఆ వ్యక్తులకు జరగకుండా నష్టం జరిగిపోతే తెలుస్తారు. ఎందుకు అంత దూరం వెళ్తాం? సోదరుడా ఆలోచించకూడదు అని ప్రభు బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తున్నానండి. కనుక నా ప్రేమ వల్ల అక్కడ హృదయపూర్వకం నిజం పలకాలి. ఎందుకు నిజం పలకాలి? అబద్ధం పలికితే ఎవరు పలికినట్టు? సాధారణ పనులు అని ఎన్నిసార్లు చేసి ఇప్పటికి పెద్ద సాధారణ వల్ల ఎన్నిసార్లు అంటే ప్రేదేం పిల్లలుగా యోధాలు అంటే సాధారణ దూరిపోయాడట. యాసన పనులు చెట్టుగా చదువుకుంటాడు. వాళ్ళలో ప్రవేశించేసాడట. చక్కగా తప్పు తెచ్చుకున్నాడేమో దూరాడట. ఏం చేశాడు? తడపడి వేసుకుపోతాడు. మాట అర్థమైందండి. కనుక 3 సంవత్సరాలు భర్తీ చేశాడు. ఏం నేర్చుకున్నాడు? యేసుప్రభు ఎన్నో ప్రత్యక్షంగా యేసుప్రభు చూస్తాడు, కార్యాలు చూస్తాడు, ప్రత్యక్షంగా ఎన్నో రకాలు చూస్తాడు. చూస్తేనే మనసు మాత్రం మారలేదు. అబద్ధానికి జనకుడుగా ఆ జనకుడు వచ్చాడు, యేసుప్రభుని అమ్మేస్తున్నాడు. కనుక ప్రతి పిల్లరా మనం పలిగే ప్రతి మాట ఒక రోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలంటే పలిగే మాట అవునంటే అవును, గట్టిగా చదువుకోండి. అది చేయాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఆ మాట చాలా ఇంపార్టెంట్. కొట్టి ఒకసారి అది వచ్చే చాలా మంచి మాట. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం 37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేనో. పర్వాలేదు, అటు ఇటు కుడి ఎడమైతే పొరపాటు లేదులే అందా బైబిల్. మన వాళ్ళు రాశారు, పాట రాశారు, కుడి ఎడమైతే. ఎవరు చెప్పండి నీకు? పొరపాటు లేదా? ఒకళ్ళైతే పొరపాటు నీకు లేకపోవచ్చు. నా దేవుడు కుడి చేయి ఎడం చేయవద్దు, ఎడం చేయి కుడి చేయి కాదు కదా. దేని గుడి పని దానికి ఉంటుంది. ఏమో దేని గుడి పని దానికి ఉంటుంది. నేను దానిలో పెట్టి దీనిలో పెడతానంటే వేసేస్తాడు. రూల్స్ ఒప్పుకో. లోకలకు కూడా నేను దుష్టుడు అటు మార్చేస్తాడు. లోకంలో నేనేటువంటి వాళ్ళు ఉంటే కుదరదు అంటాడు దేవుడు. అందుకే ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఏమంటున్నాడండి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతే. ఎందుకు కొన్నిసార్లు తెప్పించుకుంటావు? ఘనత అది నీకు. ఎస్ఆర్ నో అంతే. కనుక నా ప్రియ దేవుడు అని ఏమంటున్నాడంటే వీటికి మించినది అంటే అటు ఇటుగా చెప్తుంటే అటు ఇటుగా చెప్తే ఏమంటాడంటే ఒకవేళ అవునని కాదనిగా చెప్పి వీటికి మించింది ఏమైనా ఉందంటే దుష్టు నుండి వచ్చింది అంటున్నాడు. అంటే మనం పలికేటప్పుడు అటు ఇటు చెప్తున్నట్టు ఎవరి నుండి ఎవరినే బేక్ చేసుకుంటున్నాం అంతేనా? మరి పెన్సిల్ పలుకుంటాం, మార్చుకుంటాం, సరి చేసుకుంటాం. ఏమో రేపు ఇలాగే వెళ్ళిపోతే ప్రమాదం. మనం దేవుడు ఈ రాత్రి నీకు చెప్పిస్తున్నాడు, చూసుకో. నేను చెక్ చేసుకున్న జీవితాన్ని, నా జీవితం నేను చెక్ చేసుకున్నాను అనే సంగతిని తప్పనిసరిగా గమనించాను. గట్టిగా అంటున్నాడు. ఎందుకంటే 12:2 అటు మాట చెప్తాడు. 12:37 అంటే ఏమంటాడు? 12:37 వచ్చింది. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు
బట్టి నువ్వు అపరాధం తీర్పు పొంది, నీ మాటలు బట్టి ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడే మాట నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ చెప్పేస్తుంది. పలికేటువంటి మాటలు బట్టి చెప్పేస్తుంది. పలికే మాట అర్థమైపోతాడు. వచ్చే విధానం, మన ఎపీరియన్స్, మన యొక్క ప్రవర్తన, మన తీరు ఏంటంటే నువ్వు భక్తుడు సాక్ష్యం చెప్పేస్తాడు దేవుడి దగ్గర. కానీ కొందరు మెప్పించడానికి నీ మేకప్ లేవు కాదు, దేవుడికి అవసరం నీ హృదయాంతరంగా సిద్ధపడ్డానికి కావాలి. నా హృదయంతో సిద్ధపడ్డ ఆయన కావాలి. నీ మేకప్ నాకెందుకు? నీ మేకప్ను బట్టి ఈ రోజు నీ జీవితాన్ని అధోగతి పాలు చేసుకుని చాలా మంది ఉన్నారు. నీ మేకప్ను బట్టి అనేక మంది జీవితాలు ఎందుకు ఆ మేకప్కి ఆశించేసే రకాలైనటువంటి జీవితాలు మందు తెచ్చుకున్నారు. అవసరమా మనకి? కనుక ప్రియ దేవుని పిల్లల చెప్తున్న మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే మనం పలికే ప్రతి మాట ఒక రోజున లెక్క చెప్తాం. అందుకంటున్నాడు ఏమిటి మాటలు పలికేందుకు. అందుకే ప్రియ దేవుని పిల్లల దేవుడు అంటున్నాడు, ఈ మాట దేవుని దగ్గర నేను మనం ఉండాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా యేసుప్రభువు చెప్పాడండి. ఉన్నది ఉన్నట్లుగా ఎంత ప్రమాదం ఉందంటే దాన్ని ఎవరంటే ఉండదు, అక్కడ ఏదంటే జరగదు, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు. ఇక్కడ కూడా అవును కాదని చెప్పలేదు. అలా చేస్తున్నప్పుడు మనం, అలా నీతిమంతులుగా తీర్చబడిన మనం, యథార్థంగా ప్రవర్తించ యథార్థం బ్రతకలేని మనము, నిజం పలకాలని తెలిసిన మనము, వీటిలో ఎక్కడ తప్పిపోయినా లోకంలో ఎక్కడెక్కడ ఏ విషయంలో తప్పిపోయినా నష్టం కలిగినా పూడ్చుకునే అవకాశం దేవుడు ఇస్తాడని నాకు తెలియదు. అది మన పంచేతాపన బట్టి ఉంటుంది, ఎవరిది వాళ్ళు. కానీ ఇలా తప్పిపోతే కుదరదండి. అయ్యా మేము కూడా అన్నీ చేసాం, అవునా, మేము కూడా అన్నీ చేసాం, తలుపు తీరా ఏంటి ఏదో కొత్త స్వరం పడుతుంది, షట్ అప్, గెట్ అవుట్ అన్నాడు. ఎందుకని ఏంటి చివరికి వెళ్ళిన తర్వాత అంటే దాని అర్థం తెలుసా? చివరికి వెళ్ళేదా కొందరు చెక్ చేసుకోవాలి. ఇంకా టైం ఉంది, ఇంకా వెళ్ళొచ్చు. ఈ ఎవరు ఈ రోజు లోకంలో 4 రూపాయలు 4 రాళ్ళు నెత్తి మీద వేసి కొట్టుకోవాలి, అప్పుడు వెళ్తుంది. వాడు అర్థమైందా? ఏం అలా చేసుకుని ఏమాత్రం గడించాం? డాక్టర్ పోలేగా, ఒళ్ళంత రోగాలేగా, అవసరమా? కాబట్టి దేవుని దాసుడుగా సహోదరుడిగా మీ జ్ఞాపకం చేస్తాం. కనుక అక్కడ దేవుని దగ్గర ఉండాలి అంటే దేవుని వాక్యం నేను చెప్పే మాటలు కదా పక్కన పెట్టండి. యథార్థత ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిశ్చింపాలి. అంటే వారు అతిథులుగా నేను చేసిన తెలుసా, ఇక్కడ ఏ పని చెప్పు అంటే ఇక్కడ అంతా కూడా యథార్థతతో వచ్చే శ్రమలు కష్టాలు నీతిగా నడుస్తున్నప్పుడు నీతి లేని లోకం ఎన్నో నా కొరకు పరీక్ష వచ్చి అనుకొని తీసుకుని అక్కడ ఎంత ఆత్మకి పెట్టి తెలుసా నెమ్మది పొందిస్తామంటే అక్కడికి వెళ్ళాలి అంటే దేవుని బిడ్డ ఈ రక్షణ పొందిన మనం ఇట్టి స్థితి మనకు ఉందా లేదా? నీతి ఉందా? యథార్థత ఉందా? ఏమంటే నిజం పలికే తత్వం ఉందా? అలా లేకపోతే ఎక్కడో నీ విశ్వాసం చేసుకుని డ్యామేజ్, ఎక్కడో నీ విశ్వాసం కంప్యూటర్ కార్డు దెబ్బతింది, ఎక్కడో చేయాలనుకుంటే చేయలేకపోతున్నావు, సాధించలేకపోతున్నావు. అందుకే ఎక్కడ చూసినా నువ్వు తక్కువ వాడిగా కనబడుతుంది తప్ప దేవుడు ఆయన మాటను బట్టి ఆయన చిత్తాన్ని బట్టి యథార్థత నడిచినటువంటి ఎక్కడెక్కడో ఉన్నత దృష్టిని నిలబెట్టేశాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, మీరు యోసేపుని, దావీదుని ఎలా చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రవర్తన యథార్థత ఉన్నది కనుక అందరిని ఏం చేసి తెలుసా ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. అందుకే దావీదు గురించి ఒక మాట చెప్తాడు, అపోస్తలుల 13:22 అంటున్నాడు, ప్రియ దేవుని పిల్లల ఇలా యథార్థవంతుడు నా ఉద్దేశం నెరవేర్చేటటువంటి వాడైపోయాడు. ఇటు మాట పలకగలిగా ఉన్నామా? కనుక ఈ రాత్రి ముగిస్తున్నాను. ఈ రాత్రి ఈ 3 లక్షణాలు ఏదైనా లేకపోతే ప్రమాదమేమో కదా. ఒకవేళ క్రైస్తవులుగా అంటున్నాం, లేకుండా ఇబ్బంది అవుతుంది. చూసుకో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడించాడు అనుకో, మనతో చెప్పించడానికి అవకాశం ఉందని చూసుకొని దీన్ని బట్టి తిన్న మాటలు బట్టి ఆలోచన చేసి దేవుడు చిత్తమైతే దేవుని బిడ్డ ఈ విషయంలో లోటు ఏమన్నా ఉంటే యథార్థతలో తేడా ఉంది ప్రభా. చాలా మాటలు యథార్థత లేకుండా మాట్లాడుతాను, నీతి విషయంలో తప్పిపోతున్నా. నువ్వు పరలోకం ఏమో కదా, అది కావాలనే కదా నిన్న నీ దగ్గరికి వచ్చి నిజం పలకలేకపోతున్నా. ఎందుకు నిజం పలితే నిట్టోరు అన్నట్టుగా నిజం పలకలేక ఎన్నో విషయాలు నా హృదయంలో దాచుకొని నలిగిపోతున్నా. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎలా చేయాలో అర్థం కావట్లేదు. కనుక అయ్యా నిజం పలితే ఏదేమైపోయింది. ఒకవేళ ఏదో అబద్ధం ఏదో ఒక రోజు కొన్ని రోజులు దాకా 5వ రోజు బయటకు వచ్చేసి అప్పుడే సరే మన బండారం బయట పడిపోతుంది. అదేదో ఏదో ముందే చెప్పేసుకుంటే తిట్టో తుమ్మో యథార్థం చెప్పారు ఒక మాట అనిపించుకొని నీకు ఎప్పుడు చేయగా ఆ సందర్భం క్షమాపణ దొరుకుతాను. చివరికి వెళ్ళిపోయిన తర్వాత క్షమాపణ లేదు, తప్పని కుమారుడుగా ఇదైతే ఆ బంధువులు కనేక చివరి దాకా చూసుకోలేదు. చాలా పర్యాలు మేము దెయ్యాలు ఎలగొట్టి ఎన్నో అంటున్నారు, మధ్యలో తేడా వచ్చి చూసుకుంటే మీరెవరో నాకు తెలియదు కదా. ఏంటి తెలీదా ఆ మాట అనిపించుకుంటే అంత ప్రమాదం తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? ఒకసారి 3 మాటలు బట్టి ఎక్కడున్నా ఒకసారి మనసు పెట్టి ఆలోచించుకోండి. ఏదైనా తేడా ఉంటే
ప్రభువా ఈ రోజు నా కళ్ళు తెరిపించు, ఆలోచిస్తానికి సహాయం చేయాలి అని రక్షణ పొందిన వారుగా వారనాలి. ఇంక ఇక్కడ కూర్చున్న వారు రక్షణ పొందకపోతే, బ్రదర్ సిస్టర్, నీ జీవితం ప్రమాద పంచులో ఉంది. వెంటనే నీ క్రియలు విడిచిపెట్టి క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించావా, ధన్యుడివి. లేదా ఏం అవ్వలేదు, ఎన్నాళ్ళు బట్టి రేపు ఏమవుతుందిలే ఏమవుతుందనుకుంటే నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వచ్చింది, అది నువ్వు ప్రాణికుండా నువ్వెంత కలిగలుగుతా అవకాశం జారించుకుంటే సహాయం చేసేవాళ్ళు కరువుతారు నీకు. అతి స్థిరాకృతమే. ఇప్పుడే క్రీస్తుని అంగీకరించకపోతే, రక్షణ లేకపోతే, నా రక్షకుడు క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించి ధన్యుడు కావాలని వారికి చెబుతూ, రక్షణ పొందిన మనము నువ్వు నేను ఒకటి స్థితిలో ఉంటే పరలోకం కోల్పోతామని గుర్తెరిగి ఏమైనా సరి చేసుకునే కృప, ఆ రక్షణ పొందినటువంటి భాగ్యం మనందరికీ ఇటువంటి స్థితి అనుగ్రహించి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తుంది. తల ఉంచండి, చిన్న ప్రార్థన.